ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ఎదురైన ట్విస్ట్ వైద్య పరీక్షలకు సమయం కోరిన బాధితురాలు వరలక్ష్మి. మరి రీసెంట్ టైంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం కూడా సంచలనం సృష్టించిన న్యూస్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం తన మీద మహిళా నాయకురాలు టీడీపీ మహిళా నాయకురాలు వరలక్ష్మి మాత్రం హత్యాచార కేసు పెట్టింది. సో దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేని వెంటనే కూడా సస్పెండ్ చేసింది. సో మరి దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం విచారణ కొనసాగుతున్నప్పటికీ కొంతమంది చూసుకుంటే తను ఏం చేసిందంటే తనతో పాటు ఉన్న వీడియోలను రిలీజ్ చేసి తను అంటే రికార్డ్ చేయడం కానీ వాటిని చూపించి కేసు పెట్టింది. సో మరి అవి చూసుకున్నప్పుడు మీడియా ముఖంగా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన్ని మీడియా ముఖంగా విలేకరులు అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఆమె నా మీద అలిగేషన్స్ చేస్తుంది అని చెప్తున్నారు కదా, మరి వీడియో కూడా చూపించింది కదా, దానికి ఏమంటారు అంటే ఆ వీడియో కూడా అబద్ధపడి మార్పింగ్ చేసి క్రియేట్ చేశారు, అది నేను కాదు ముమ్మాటికి, నేను ఏంటో నా నియోజకవర్గం ప్రజలందరినీ కూడా అడగండి, అందరినీ కూడా తెలుస్తుంది అనే విధంగా ఆయన మాత్రం చెప్పినప్పటికీ తాను మాత్రం ఆ వీడియోని ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేసింది. ప్రభుత్వం కూడా దానికి వెంటనే స్పందించి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మహిళల పట్ల ఎప్పుడు కూడా సానుకూలత చూపిస్తుంది కాబట్టి ఇలాంటి ఒక కేసు ఎదురైనప్పుడు అటు ఎమ్మెల్యేని కూడా ఆదిమూలాన్ని కూడా వెంటనే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు మాత్రం ఒక ట్విస్ట్ మాత్రం ఎదురైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా అత్యాచారం చేశాడు, నా మీద ఇలాంటివి చేస్తున్నాడు అనే విధంగా వరలక్ష్మి అనే ఈమె మాత్రం కేసు పెట్టినప్పటికీ ఇప్పుడు పోలీసుల పరంగా కావచ్చు అధికార అంటే ప్రభుత్వ పరంగా కూడా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలనే విధంగా మాత్రం చెప్పడం జరిగింది. సో మరి ఆ వైద్య పరీక్షలకు మాత్రం తను మాత్రం నిరాకరించింది. అంటే నిరాకరించడం అంటే కొన్ని రోజులు సమయం కోరింది, నాకు గుండె సంబంధిత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు వైద్య అంటే హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు నేను వైద్య పరీక్షలకు రాలేను, ఇంకొంత సమయం కావాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తుందంట. అంటే ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు నీ మీద నిజంగానే తను ఆదిమూలం ఎమ్మెల్యే ఆదిమూలం ఖచ్చితంగా నీ మీద అత్యాచారం చేసి ఉంటే, ఒకవేళ నిజంగానే అలిగేషన్స్ నిజమై ఉంటే సో ఇప్పుడు అంటే పోలీసులు కోరక ముందే నువ్వే ముందు చెప్పాలి. సో నేను చెప్తున్న అబద్ధమని ఆయన చెప్తున్నాడు కదా, వైద్య పరీక్షలు నిర్వహించండి, ఎవరు తప్పో తేలుతుందంటే ఈమెనే చెప్పాల్సింది పోయి ఇప్పుడు పోలీసులే తన మీద వైద్య పరీక్షలు చేయడానికి వెళ్తే తను మాత్రం నాకు సమయం కావాలి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి, నాకు హెల్త్ బాగాలేదు, ఇంకా కొంచెం సమయం కావాలి అంటే ఇలాంటివన్నీ కూడా చెప్తుందంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. దీని వెనకాల కూడా ఏదో స్కెచ్ ఉందని కూడా మనందరూ కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఒకవేళ నిజంగానే ఇదంతా కూడా నిజమైతే తను అంటే ఒకసారి 2 సార్లు బెదిరించాడు వెళ్ళింది, 3వ సారి కూడా ఎందుకు వెళ్ళింది అంటే నా భర్త నాకు పెన్ కెమెరా ఇచ్చాడు, దానంతా కూడా షూట్ చేసుకొని తీసుకురమ్మన్నాడు, అందుకోసమే నేను వెళ్ళాను అంటే ఒక్కసారి అంటే బలవంతం చేస్తాడు, 2 సార్లు 3 సార్లు కూడా బలవంతం చేస్తారా? సో తను కూడా ఒక టీడీపీ నాయకుడు మహిళా నాయకురాలు అయ్యుండి ఇలాంటివి ఎందుకు ఒప్పుకుంటుంది? సో ముందుగా ఒకసారి బలవంతం చేసినప్పుడు ఈ విషయాన్ని బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఇదంతా అయి ఉండేది కాదు కదా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తను మాత్రం కావాలని ఏదో ఆశించి లేకపోతే ఇంకెవరో చెప్పిన దానికి ఇలాంటివన్నీ కూడా చేస్తుంది అనే విషయం కూడా క్లియర్గా అర్థం అవ్వాలి. సో మరి ఏదేమైనప్పటికీ వైద్య పరీక్షలకు రమ్మని చెప్పినప్పుడు తను మాత్రం నాకు ఇంకా సమయం కావాలి, నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పినప్పుడు అందరూ కూడా అసలు ఇది నిజమేనా, తను అలిగేషన్స్ చేస్తుందా, అసలు నిజం కానప్పటికీ కూడా నిజం చేయండి నిరూపించడానికి ఇలాంటివన్నీ కూడా చేస్తుంది అనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఆదిమూలం ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా సృష్టించిన ఈ న్యూస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మాత్రం కొన్ని అనుమానాలు రేకెత్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.